ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, దేవుని జనంగమా, ఈరోజు ఒక ఆశ్చర్యపరిచే సంగతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అదేమనగా పార్వతీపురం పార్వతి గారు ఉన్నారు కదండి, ఆవిడ 4 రోజుల క్రితం ఒక వీడియో చేశారు. ఆ వీడియో చేసి ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారంటే, ఆవిడ కొన్ని విషయాలు లేవనెత్తారు. ఏ విషయాలంటే, ఆవిడ ఒక లైవ్ పెట్టారు. ఆ లైవ్ కింద మన సహోదరులు, కొంతమంది క్రైస్తవ సహోదరులు కామెంట్ పెట్టారంట. ఏమని? పార్వతి, నువ్వు ఎంతలా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నావు కదా, గొర్రెలు అంటున్నావు కదా, ఆ గొర్రెలు అన్న నువ్వు తెలివి తక్కువ వారని ఎవరినైతే అంటున్నావో వారే ఇవన్నీ కనిపెట్టారు. ఏవి? మనం ఇంచుమించు 100లో 90% పరిగ్రహాలన్నీ కూడా, పనిముట్లన్నీ కనిపెట్టింది క్రైస్తవులని వారు మాట్లాడేమంటున్నారంటే, యూట్యూబ్ కనిపెట్టింది కూడా మా క్రైస్తవులే కాబట్టి నువ్వు క్రైస్తవులను ఇలా అంటున్నావు కాబట్టి నువ్వు యూట్యూబ్ వదిలైతే అన్నాడు అని వాళ్ళు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి ఈవిడికి ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకున్నట్టున్నారు మరి పార్వతి. ఏం చెప్పాలో తెలియక వెంటనే ఈ వీడియోలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమంటుందంటే ఆవిడ, యూట్యూబ్ ఇవన్నీ కనిపెట్టింది మా వాళ్ళు అంటున్నారు మీరు, ఇవన్నీ కనిపెట్టింది క్రైస్తవులే, నిజమే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నిజమైన క్రైస్తవులు కనిపెట్టారంట. ఎంత బేగా ప్లేట్ తిప్పేసింది చూసారా పార్వతి గారు. నిజమైన క్రైస్తవులు కనిపెట్టారంట. వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న క్రైస్తవులు అంట, ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అంటే బియ్యమూట క్రైస్తవులు అంట. ఆవిడ మాట్లాడుతున్నారు. పార్వతి, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు ఎవరికైనా కూడా ఆలోచించే విషయము, తర్వాత మనస్సాక్షితో కనెక్ట్ అయిన విషయము ఉంటుంది పార్వతి గారు. అయితే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే, పార్వతి, మొదటి నుంచి మీరు గొర్రెకి మెదడుండదు, గొర్రెకి బుద్ధి ఉండదు, గొర్రెకి తెలివితేటలు ఉండవు, మీరు గొర్రెల కాబట్టే ఈ రకంగా ఉంటున్నారు మీరని మాట్లాడావు. అంటే తెలివి తక్కువ వాళ్ళనట్టు, గొర్రెలకి ఇవన్నీ తెలివి అన్నట్టు మాట్లాడుకుంటూ క్రైస్తవులు అందరినీ మాట్లాడుకుంటూ వచ్చావు. అందరూ అన్నావు, మీరన్నారు పార్వతి గారు, గుర్తుందండి? అయితే మీ వరకు వచ్చేసరికి వెంటనే మీరు ప్లేటు తిప్పి అంటున్నారు. అంటే మీరు ఇప్పుడు క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు ఎందుకు వాడుకుంటున్నారా అని ఎప్పుడైతే క్రైస్తవుడు ప్రశ్నించాడో, ఏం చెప్పాలని ఆలోచించి వెంటనే ఈ మాట అంటున్నావు. ఏమని? నిజమైన క్రైస్తవులు కనిపెట్టారు, నేను ఒప్పుకుంటున్నాను, మీరందరూ బియ్యమూట క్రైస్తవులు అని మాట్లాడుతున్న పార్వతి. అసలు పార్వతి, క్రైస్తవుడు అంటే అసలు ఆ విలువ నీకు తెలియదు పార్వతి, నన్ను అడిగితే. ఎందుకనంటే నీకు అసలు క్రైస్తవ్యమైన, క్రీస్తు గురించి అయినా, క్రైస్తవ్యం చేసిన త్యాగానికైనా కూడా ఒక అక్షరముకు కూడా నీకు విలువ తెలియదు పార్వతి. నేను చెప్తున్నాను, ఏదో అంటే ఎప్పుడైతే మీరు వాడుకుంటున్న వస్తువుల గురించి క్రైస్తవుడు ప్రశ్నించాడో, అప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు వచ్చేసారు నిజమైన క్రైస్తవులు? మీరు వీడియోస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఏమో అసలు క్రైస్తవుడు గొర్రెలు, వీళ్ళకి బుర్ర లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, అది చేస్తున్నారంటే మాట్లాడుకుంటూ వచ్చేసావు. ఎప్పుడైతే మిమ్మల్ని ప్రశ్నించారో, మీరు వాడుకున్న ప్రతి వస్తువు క్రైస్తవుడిదని అన్నారో, వెంటనే అంటున్నావు మరలా ఇద్దరుగా చేసేసావు క్రైస్తవుల్ని. గొర్రెలలా పోయి నిజమైన క్రైస్తవులలో మీరు గొర్రెలు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్తలో ఆయన నామాన్ని నమ్మి, ఆయన అనుసరించి, ఆయన మీద నమ్మకం ఉంచిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన కాపరిగా ఆయన పోల్చుకుని మమ్మల్ని అందరినీ కూడా మరి గొర్రెలుగా చక్కగా వర్ణించి ఎదురికి తీసుకువెళ్ళాడు. మంచి గుర్తింపు అనేది మాకు అనుగ్రహించాడు. మేము ఆరాధిస్తున్నాం దేవుడు. పార్వతి గారు, అలాంటిది నిజ క్రైస్తవులు, నిజంలే. అసలు ఒక విషయం చెప్పాలంటే ఏం సంతోషిస్తున్నానంటే పార్వతి గారు, అసలు క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తు ఉన్నారు అని ఒప్పుకుంటున్నావు, అది చాలా సంతోషం. అంతకు ముందు అయితే అస్సలు క్రీస్తుని అంగీకరించలేదు, నువ్వు క్రైస్తవులు అంగీకరించు. ఇప్పుడు పార్వతి గారు, నిజమైన క్రైస్తవులు చేసినవి మీరు వాడుకుంటూ ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి కృప మీరు అనుభవిస్తున్నట్టే పార్వతి, మీరు అనుభవిస్తున్నట్టే. నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తున్నావు అనమాట. యేసుక్రీస్తు వారి దయలో నాకు తెలిసి నువ్వు ఎదరికి వెళ్తున్నావని దీన్ని బట్టి నేను చెప్తున్నాను. నువ్వు ఒప్పుకున్నావు కూడా ఆ మాట. నిజమే, క్రైస్తవులు చేశారని, క్రైస్తవులే ఇవన్నీ కనిపెట్టారని నేను ఒప్పుకుంటున్నాను. ఎవరంట? నిజమైన పోన్లే, నిజమైన క్రైస్తవులు అంటే నిజదేవుని ఆరాధిస్తున్నారని కదా నీ మాటల్లో పార్వతి గారు.
చాలా సంతోషం వేసింది నువ్వు ఆ మాట చెప్తే. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. పోన్లే, దేవుని కృపను నేను పొందుకుంటున్నానని సాక్ష్యము స్పష్టతగా నువ్వు చెప్పలేదు, కానీ నిజమైన క్రైస్తవులు ఉన్నారు, నిజమైన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిచ్చిన జ్ఞానము చొప్పునే ఆ వారు కనిపెట్టారు, ఆ కనిపెట్టిని మేము వాడుకుంటున్నామని నువ్వు ఒప్పుకున్నట్టుగా ఈ వీడియోలో నేను అర్థం చేసుకున్నాను. పార్వతి, సూపర్ పార్వతి. నువ్వు చాలాకి క్రైస్తవులు అంటే బియ్యమూట క్రైస్తవులా ఉన్నారు పార్వతి, కొంతమంది, అంటే 100లో 10%. ప్రతి ఒక్కరు కాదు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా అందులో 90% దేవుని కొరకు ప్రాణాలు పెట్టిన సేవకులు ఉన్నారు. ఈ భారతదేశంలో దేవుని కొరకు అన్ని త్యాగం చేసి వచ్చిన సేవకులు ఉన్నారు. అందరూ ఈ భారతదేశంలో ఉన్న వారు అందరూ బియ్యమూట క్రైస్తవులు కాదు పార్వతి, అది నువ్వు తెలుసుకోవాలి. బయట దేశంలో ఉన్నవారే ఇతర దేశస్తులు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు కనిపెట్టారు. పార్వతి, ఎందుకు పార్వతి, అసలు నీ మాటలు మరి అర్థం చేసుకుని వినేవాళ్ళు పార్వతి గారు చాలా నిన్ను అసలు ఎలా చూస్తారంటే, అసలు నీకు పూర్తిగా జ్ఞానం తెలుసా తెలీదా అన్నట్లుగా చూస్తారు పార్వతి. ఎందుకు అన్ని తెలుసుకుని మాట్లాడాలి పార్వతి. మొత్తానికి ఏదో క్రైస్తవులు క్రీస్తు ఉన్నాడని, క్రీస్తు కృపలో నువ్వు బతుకుతున్నావని ఒప్పుకున్నావు, అది చాలు నాకు. అది చాలు. అంటే క్రీస్తు కృపే పొందుకున్నారు, మీరు ఆరాధిస్తున్న దేవి దేవతల కృప లేదని నేను అనట్లా. ఆ విషయాలు పక్కన పెట్టండి. మీరు మీ విశ్వాసం మీద ఎప్పుడు చెప్తా ఉంటాను నేను చేసే వీడియోలు. మీ విశ్వాసం, మీ యొక్క నమ్మకం, మీ యొక్క ధర్మ విధి అది వేరు. అది ప్రశ్నించడానికి ఎవరు సరిపారు, ఎవరిష్టం వాళ్ళది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం. అయితే క్రీస్తు కృపలో ఉన్నానని మాత్రం ఒప్పుకున్నావు, అది నేను చాలా సంతోషపడ్డాను. మొత్తానికి క్రైస్తవులు ఇవన్నీ చేశారు క్రీస్తు కృప వల్లనే. క్రీస్తు జ్ఞానమే పార్వతి గారు, క్రీస్తు జ్ఞానమే. క్రీస్తు విచిత్రమైన జ్ఞానము ఆయన ఆరాధిస్తున్న బిడ్డలకి ఇచ్చారు. రెఫరెన్స్ చెప్పనా నీకు? నిర్గమాకాండం. బైబిల్ చదవకుండా ఇవన్నీ ప్రశ్నించవుగా నువ్వు. అసలు బైబిల్ గ్రంథంలో కొంతైనా నువ్వు చదివితేనే, మీరు చదివితేనే ఇవన్నీ చెప్పగలరు పార్వతి గారు. అయితే పార్వతి గారు, నిర్గమాకాండం 31వ అధ్యాయంలో బెషాలేల్ అనే ఒక సహోదరుడికి దేవుడు ఆత్మాభిషేకం ఇచ్చాడు. బెషాలేల్ అనే ఒక సహోదరుడికి దేవుడు ఆత్మాభిషేకం ఇచ్చి ఆయన ఆత్మ పూనినిగా చేసి ప్రతి విచిత్రమైన, అంటే మందిరానికి ప్రతి విచిత్రమైన చెక్కడపు పని గురించి ఆయన జ్ఞానంతో నింపారు. ఆ యొక్క జ్ఞానం, దేవుని ఆత్మపూర్ణంగా నింపిన ఆ జ్ఞానవంతుడు ఈ యొక్క లోకంలో ఆ వర్క్ ని రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే ఎప్పటికీ కూడా చాలా మంది వారి ధర్మాల్లో ఉంటున్న ప్రతి కట్టడికి కూడా ఆ డిజైనింగ్ వేసుకుంటున్నాడని నేను అంటున్నాను బైబిల్ ఆధారంగా. ఆదికాండము 4వ అధ్యాయము, పార్వతి గారు చదువుకోండి. ఆదికాండము 4వ అధ్యాయము 20వ వచనము, 21వ వచనము, 22వ వచనంలో ఆ మాట నీకు చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. ఆదికాండము, పార్వతి వాక్యం చదువుతావుగా కంపల్సరీ, నువ్వు చూడు. ఇవన్నీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న, వర్క్ చేస్తున్న ప్రతిదీ ఇది దేవుని, అంటే నువ్వు అనుకుంటావు దేవుని కృప నేను పొందుకున్నానా అంటావు కదా పార్వతి. అందుకని చెప్తున్నాను పార్వతి గారు, అందుకని చెప్తున్నాను. 4వ అధ్యాయము 20వ వచనం నుండి నేను చదువుతాను, విను పార్వతి. ఆదా యూబాలును కనినప్పుడు అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. ఓకేనా పార్వతి గారు? అతని సహోదరుని పేరు యూబాలు. 21వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటే, యూబాలు ఎత్తడు సితారాను సానికాను వాడుకు చేసే వ్యక్తి. చూడండి, బైబిల్ ఆధారంగా మొదటిగా సంగీతాన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు అనంటే దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన జ్ఞానము చొప్పున ఆయన బిడ్డలు కనిపెట్టి, ఆయన బిడ్డలు రిలీజ్ చేస్తే ఆ జ్ఞానాన్ని, లేకపోతే ఈ యొక్క టెక్నాలజీని అంతటిని కూడా మనందరమే, మనిషి అనే ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మీరు ఒక మాట ఉన్నారు పార్వతి గారు, ఏమనంటే సున్నాను కనిపెట్టింది ఎవరు? ఆ సున్నాను కనిపెట్టింది మరి అతను కదా అని అన్నారు. భారతీయుడు అన్నారు. ఓకే, మన భారతీయుడు. ఆయననే నేను మనసారా, నేనే కాదు, నిజంగా పెద్దల పట్ల, లేకపోతే కష్టపడిన వాళ్ళ పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు ప్రతి ఒక్కరు కూడా. నేనైతే మనస్ఫూర్తిగా ఆ సహోదరుల్ని నేను గౌరవిస్తున్నాను. ఆ యొక్క జ్ఞానవంతుడిని నేను ప్రశంసిస్తూ ఉన్నాను. సున్నా కనిపెట్టిన ఆ యొక్క అధికారి ఎవరైనా కూడా నేనైతే. కానీ నీలాగా గొర్రెలు అని తిట్టి అంటే అని హేళన చేసిన తర్వాత వెంటనే ఎప్పుడైతే నిన్ను ప్రశ్నించారో వెంటనే ప్లేట్ తిప్పేటవో అది కాదు. నిజ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు మీరు కాదు, మీరు అంటే వెంటనే ఏమవుతున్నావు నువ్వు? ఫస్ట్ ఏమన్నారు మీరు?
మీలాగా నాశనం చేసి ఎన్ని కనిపెట్టడం ప్రకృతిని అన్నావు. ఎవరైనా ప్రశ్నించినట్టున్నారు కింద కామెంట్లో వెంటనే ఫోన్ ఎందుకు తీసుకుంటాం మరి? ఫోన్ మీకు బుద్ధి చెప్పాలి కదా, మీకేం తెలియదు కదా గుర్రెలారా. గుర్రె చేసిందే కదా నువ్వు. గొర్రె ఉంటేనే కానీ నీకు బతుకులేదు నన్ను అడిగితే. పార్వతి గారు ఆ పొలంలోకి వెళ్ళి ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెతో మాట్లాడుతున్నావు. పార్వతి గొర్రెతో మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద కొమ్ములు వేసుకుని. ఎలా మాట్లాడుతున్నారు మీరు? గొర్రెతో భయపడుతున్నారు గొర్రెని చూసి. అలా ఈదులు ఎట్టిడమే జనాలని, ఊరికే నోటికి ఏదొస్తుంది వాగిడమే. చూసారా, అంటే ఫ్రీగా వచ్చింది తింటే ఇలాగే ఉంటుంది, బాగా ఉంటుంది అనమాట. నోటికి ఏదొస్తుంది వాగిడమే. అల్లరి చేశారండి వీళ్ళు నన్ను, మామూలుగా కాదు కదా, డేట్లు ఉంటాయి కదా. ఓయ్ ఇది చూడు ఒకసారి, డేట్లు ఉంటాయి కదా యూట్యూబ్లో, డేట్ ఒకటి ఉంటుంది, అది చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి కదా. మీకు నచ్చినట్టు ఎప్పుడు దొరుకుతుందా, ఏది దొరుకుతుందా అయితే వాళ్ళు శుభ్రంగా వాళ్ళ బుర్రలు తినేసి వాళ్ళకి శుభ్రంగా అల్లరి చేసేసి వాళ్ళకి మానసికంగా బాధ పెడితే కానీ మీకు ప్రశాంతత ఉండదు. చెప్పి అమాయక జనాలను మోసం నిజం చెప్తుంటే కష్టం వస్తుందమ్మా. అబద్ధాలు చెప్పి ఏంటి అమాయకులను మోసం చేసి బాగా డబ్బులు దొప్పేసి బాడీ సౌండ్ ఎలా పెంచాడు. పార్వతి గారు భయపడుతున్నారు గొర్రెని చూసి. గొర్రె ఆ పిల్లోడు ఎవరో పట్టుకున్నారు ఆ కొమ్ము, ఆ గొర్రె పోతూ కొమ్ము అది టీవీగా నిలబడింది, ధైర్యంగా చక్కగా నిలబడింది. ఆ గొర్రె నిలబడినప్పుడు ఆ గొర్రెపోతూ దాని కొమ్ము ఆ పిల్లోడు అట్టుకుంటే ఇలా ముట్టుకొని భయపడిపోతున్నావు గొర్రెని చూసి. అంటే గొర్రెలంటే నీకు ఎంత భయమో, గొర్రెలంటే నీకు భయం, గొర్రెలు ఆరాధిస్తున్న దేవుడు అంటే నీకు చాలా భయం పార్వతి గారు కదా. పార్వతి ఒప్పేసుకో పార్వతి, చాలా భయపడిపోయావు, వీడియోలు చూసుకోసారి. ఎందుకు మరి నీకు ఆ పని ఏంటి? ఒక్కసారి కొమ్మిలా అందంటే పళ్ళన్నీ రాలిపోతాయి పార్వతి గారు, అవునా? దాని ముందుకెళ్ళి నీకు బుద్ధి ఉందా, నీకు మైండ్ ఉందా, నీకు రాజకీయాలు కావాలా, నీకు ఎందుకు పార్వతి? ఆ గొర్రెల కాసుకుని చాలా మంది హిందూ సహోదరులు బ్రతుకుతున్నారు తెలుసా పార్వతి? తెలుసులే పార్వతి నీకు, ఏదో అలా అంటావు తప్ప ఏదో యూస్ కోసం డబ్బు కోసం పెట్టుబడి పెట్టి వదులుతున్నారు బాణంలాగా నిన్ను, అందు నిమిత్తమే పార్వతి, అంతేనా? ఏముండదు పార్వతి. ఆ గొర్రెల కాసుకుని చాలా మంది సహోదరులు బ్రతుకుతున్నారు. గొర్రె లక్షణాలు ఏం చెప్పాను ఒకసారి వీడియోలో నీకు, చాలా మంది సేవకులు కూడా మీకు చెప్పారు. పార్వతి ఎందుకు అంత భయపడిపోతున్నావు గొర్రె దగ్గరికి వెళ్ళినప్పుడు? ఆ గొర్రెపోతుని చూసినప్పుడు ఎందుకు వెళ్ళకు మరి? గొర్రెలన్నా నీకు భయం, గొర్రెలు ఆరాధిస్తున్న దేవుడన్నా నీకు భయం పార్వతి. మరలా వాళ్ళ నుండి అన్ని పొందుకుంటున్నావు పార్వతి. పార్వతి ఎందుకు పార్వతి గారు? ఈ భారతదేశంలో ఒక తల్లి బిడ్డలుగా అందరం కలిసి ఉండాల్సిన దేశం ఇది. ఒకరంటే ఒకరు ప్రేమను పంచుకుంటూ సహోదర భావంతో వెళ్లే భారతదేశం రామంది. పార్వతి గారు ఎందుకు వచ్చింది? ఒకవేళ గొర్రె పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి, నువ్వు వెళ్ళిన గొర్రెపోతే, నువ్వు ఆ గొర్రెపోత దగ్గరికి వెళ్ళావు కదా పార్వతి, నవ్వు వస్తుంది అసలు నేను చూస్తే. పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ము ఒక్కసారి ఇలా అంటే మొత్తం పేసు అంతా చిరిగిపోద్ది నీకు. ఎందుకు పార్వతి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు పార్వతి. వెళ్ళావు గానీ దూరంగా ఉండాలని మాట్లాడు. నీ మమ్మల్ని కించపరచాలో లేకపోతే హేళన చేయాలనో నీ ఉద్దేశం కాబట్టి దూరం ఉండి మాట్లాడు. అనవసరంగా నీకేదైనా దెబ్బతాలు మాకు బాధే, తోటి సహోదరు కాబట్టి. పార్వతి గారు నీకేదైనా దెబ్బతాలు లేకపోతే నీకేదైనా అవినా మాకు బాధే కదా పార్వతి గారు, తోటి సహోదరివి. ఓకే, మరలా ఏమంటున్నారంటే పార్వతి గారు, దేవునిగా బిడలారా చూసారా, యుబాలు నేను చదివాను, వాక్యం చదివాను కదా పార్వతి, మధ్యలో ఆ విషయం మాట్లాడాను. వాక్యంలో ఏముంది? యూబాలు సంగీతకారుడు, మొదటి సంగీతకారుడు. యూబాలు కనిపెట్టిన సంగీతం నీవు పాట పాడుతున్నావు చూడు, చక్కని పాట, మంచి గొంతు నీది, నేను వింటున్నాను నువ్వు పాటలు పాడినప్పుడల్లా. ఆ వాయిస్, చక్కని వాయిస్ దేవుడిచ్చాడు నీకు. ఓకే, ఆ పాటలకి సంగీతం ఎవరనుకున్నావు సమకూర్చేది? వాక్యంలో మీకు నేను పరిచయం చేశాను కదా, చదివాను. ఆదికాండము 4వ అధ్యాయము 20వ వచనంలో నేను ముందే చదివాను, మరి మీరు విన్నారు కదా. అందులో యోబాలు గారు సంగీత మూల పురుషుడు. షానికని, వీణను, సంగీతానికి పునాది, చక్కని సంగీతం. ఇప్పుడు మీరు ఎక్కడైనా సహోదరులందరూ కూడా వారి వారి ధర్మ విధుల్లో, వారి యొక్క దేవుళ్ళను ఆరాధించేటప్పుడు వారి యొక్క విధుల్లో, విధానాల్లో సంగీతానికి సంబంధించి ఏదైనా కావాలంటే ఈ సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచించు పార్వతి. చదువు ఆదికాండము 4వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదివితే అక్కడ సంగీతానికి మూల పురుషుడు యూబాల్ అని తెలుస్తుంది నీకు. సో ఆ సంగీతం కనిపెట్టింది ఎవరు? ఆ సంగీతం అతను దైవికంగా కనిపెట్టారు. దేవుడు ఆ పిల్లవాడి చేత
చక్కని రీతిలో ఉండటం కోసం అది కనిపెట్టిన ఆ సంగీతాన్ని వివిధ రకాలుగా వాడుకుంటూ ఉన్నాడు మానవుడు. బైబిల్ ప్రకారంగా నా ఉద్దేశం వివిధ రకాలంగా వాడుకుంటూ ఉన్నాడు ఆ సంగీతాన్ని. అంతేగాని దాన్ని తృణీకరించొచ్చా? పార్వతి తృణీకరించకూడదు. ఓకే, చాలా సంతోషం. పార్వతి గారు మరలా మీరు ఏమన్నారంటే, భూమి పుట్టి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు, క్రైస్తవుడు ఇవన్నీ చేసేసాడు అది ఇదని అంటున్నారు. అసలు ఒక విషయం మాట్లాడతాను చెప్పండి. మీరు భూమి పుట్టి బైబిల్ ప్రకారంగా 6000 సంవత్సరాలే, 6000 సంవత్సరాలే భూమి పుట్టి. కానీ మరి మా సనాతన ధర్మ ప్రకారంగా నువ్వు చెప్తూ ఉన్నావు అనమాట. సనాతన ధర్మాధారముగా 432 కోట్లు అని చెప్తున్నావు పార్వతి. 432 కోట్లు అంటున్నావు. మరలా అలాగే సైన్స్ ఆధారంగా 454 కోట్లు అని అంటున్నాం. సైన్స్ ఆధారంగా కూడా, సైన్స్ ఆధారంగా 454 కోట్లు. అలాగే మీ యొక్క సనాతన గ్రంథాధారముగా 432 కోట్లు. బైబిల్ ఆధారంగా 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు ఏమంటున్నావు పార్వతి గారు? 6000 6000 సంవత్సరాలేనా? అయ్యో, 6000 సంవత్సరాలేనా అంటున్నావు కదా పార్వతి. మరలా అంటున్నావు పార్వతి, సైన్స్ లో చూపించిన 454 కోట్ల సంవత్సరాలు, అలాగే సనాతన ధర్మాధారంగా చూపించిన 432 కోట్ల సంవత్సరాలు దగ్గర దగ్గర అయిపోయినాయి, సమానత్వంగా ఉన్నాయి. మీ బైబిల్ ఏంటి 6000 సంవత్సరాలు అంటున్నావు పార్వతి. గూగుల్లో కొట్టి చూడమన్నావు కాబట్టి ఇప్పుడు గూగుల్లో చెప్పిన వ్యక్తి ఎవరో పూర్తిగా నువ్వు చెప్పలేదు. ఆ చరిత్రకారులు చరిత్ర ఆధారాలు అన్ని ఉంటాయి, అవన్నీ అది తర్వాత పెద్ద సబ్జెక్ట్ కాబట్టి తర్వాత మాటలు. అసలు ఈ విషయం అడుగుతున్నాను పార్వతి గారు. సైన్స్ అసలు దేవుడు ఉన్నాడనే నమ్మదు. సైన్స్ చదివే ఇప్పుడు ఉదాహరణకి బాబు డాక్టర్ గారు, డాక్టర్ గోగినేని గారు ఉన్నారు, బాబు గోగినేని గారు. ఆయన అసలు దేవుడు ఉన్నాడంటూ ఒప్పుకోడు. ఆ సైన్స్ అధికారులు చాలా మంది సైన్స్ అంటేనే దేవుడిని అంగీకరించరు. అది యేసుక్రీస్తు అని అంగీకరించారు. హిందూ గ్రంథాలు లేకపోతే మీరు ఆరాధిస్తున్న దేవి దేవతలను కూడా వారు అసలు దేవుడు ఉన్నాడంటేనే నమ్మరమ్మ పార్వతి గారు. దేవుడు ఉన్నాడంటేనే నమ్మలేని ఆ సైన్స్ తీసుకొచ్చి, ఆ సైన్స్ లెక్కను తీసుకొచ్చి హిందూ గ్రంథాల్లో ఉన్న మా సనాతన ధర్మ గ్రంథానికి దానికి సమానత్వం సరిపోయింది అని అంటున్నావు పార్వతి గారు. అది ఎక్కడిది ఇది? అంటే దీన్ని ఏమంటారు, కవర్ చేసుకుంటూ అంటారా? మీ బైబిల్లో ఉన్న ప్రకారం 6000 సంవత్సరాలే, 6000 సంవత్సరాలే. కానీ మా సనాతన ధర్మ గ్రంథంలో ఉన్న లెక్కని సైన్స్ లో ఉన్న లెక్క ఒకటే అంటున్నా. అసలు దేవుడే ఉన్నాడంటే ఒప్పుకోరాలి సైన్స్ చదివిన, సైన్స్ కి అనుసరించిన శాస్త్రవేత్తలు. అలాంటి లెక్క నువ్వు ఎలా తీసుకుంటున్నావు? సోరే తీసుకుందాం కోసేపు. కానీ దానికి దీనికి 22 కోట్ల సంవత్సరాలు తేడా వచ్చేస్తుంది. 432 కోట్ల సంవత్సరాలునే 454 కోట్ల సంవత్సరాలకి, అంటే 454 కోట్లుని 432 కోట్లు. 454 కోట్లలో 432 కోట్లు తీసేస్తే ఇంకా 22 కోట్లు మిగిలి ఉంది. ఆ 22 కోట్ల సంవత్సరాలు ఎక్కడికి ఎత్తుకుపోయింది? అది ఇది సమానమని నువ్వు ఎలా చెప్తున్నావు పార్వతి? పిచ్చోళ్ళ వినేవాళ్ళు. పార్వతి గారు నువ్వు బాగా చదువుకున్నావు. ఆ ఇంగ్లీష్ పదాలు కూడా చక్కని రీతిలో క్రైస్తవ్యంలో నుండి వచ్చింది. ఇంగ్లీషు పదాలు కూడా అన్ని పర్వాలేదు. ఇప్పుడు మన భారతీయ దేశంలో మన భారతీయులందరూ చాలా ప్రయాసపడ్డాయని అందరూ అనుభవిస్తారు. సృష్టిలో ఎవరైతే ఉనికి కలిగి ఉన్నారో, ఎవరికైతే దేవుడు ఒక తలంతు ఇస్తాడో ఆ తలంతు ద్వారా అనేకమైన మంది ప్రజలు మరి తృప్తి పొందుతూ ఉంటారు. అది తప్పేం కాదు. అలాంటి మరి జ్ఞానవంతుల్ని మనం గౌరవించాలి, చక్కని రీతిలో ప్రశంసించాలి, వారు చేసిన దాన్ని పొగడాలి. ఓకే, దానికి ఓకే. కానీ ఈ సైన్స్ లెక్కని సనాతన గ్రంథంలో ఉన్న లెక్క సరిపోలేదే. ఈ 22 కోట్ల సంవత్సరాలు ఎక్కడ దాచేసావు నువ్వు? అది చెప్పలేదు. దాని వివరం ఎందుకు చెప్పలేదు? సమానం ఎక్కడైంది చెప్పొక మాట. పోన్లే, బైబిల్ గ్రంథంలో 6000 సంవత్సరాలు అది అసలు లేదు. అయ్యో నిన్నొచ్చింది మొన్నొచ్చింది అని ఎటకారంగా 6000 అంటున్నావు. సరే, మరి ఇదేంటి ఈ 22 కోట్లేది సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాయి? అసలు సైన్స్ దేవుడు ఉన్నాడు అన్నమ్మ, దీనికేంటి సమాధానం నువ్వు పార్వతి? ఎందుకు పార్వతి గారు అలా కించపరిచి పద్దాక ప్రతిసారి కూడా బైబిల్లో ఉన్న మరి ఆ యొక్క దైవాన్ని లేదా ఆ దైవాన్ని ఆరాధిస్తున్న బిడ్డల్ని ఎందుకు పార్వతి గారు అలా కించపరచడం ఎందుకు చెప్పు మాట? ఓ పక్కేమో నిజ క్రైస్తవులు ఉన్నారంటున్నావు,
ఓ పక్క యేసుక్రీస్తు ఉన్నారు అంటున్నావు, యేసుక్రీస్తు కృపలో నేను బ్రతుకుతున్నాను అంటున్నావు. ఒక పక్క ఏమో భూమి పుట్టేది ఆధారం అంటున్నావు. నేను విషయం చెప్పినా, యోబు గ్రంథం తీస్తాను చూడు ఒకసారి, చదువును తర్వాత చదువు పార్వతి, మర్చిపోకు దయచేసి. భూమి గురించి నేను చెప్తున్నాను. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో భూమి గురించి వివరాలు ఉన్నాయి పార్వతి, చాలా ఉన్నాయి. నీకు అసలు మెయిన్ ఆధారం చూపిస్తాను నేను భూమి గురించి. నీకు చూడు ఒకసారి 4వ వచనం 38వ అధ్యాయం యోబు గ్రంథం తీసుకో పార్వతి, చదివితే నీకు మరింత జ్ఞానం వస్తుంది పార్వతి. తప్పేం కాదు చదివితే. చదివినంత మాత్రాన నువ్వు క్రైస్తవులకు వచ్చేవు. చదివితే కొన్ని విషయాలు ఎలా మాట్లాడాలి నీకు తెలిస్తే. 38వ అధ్యాయం 4వ వచనం, దేవుడు, మేము ఆరాధిస్తున్న సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచానికి ఒక్కడే దేవుడు అని మేము చెప్తాం కదా. ఆ దేవుడు ఒకడే దేవుడు. అసలు సైన్స్ అయితే దేవుడే లేడంది, అయితే క్రిస్టియన్ అయితే ఒకడే దేవుడు అంటారు. మీరు చాలా మంది దేవుళ్ళు ఉన్నారంటారు. ఓకే, మూడు నడుస్తున్నాయి ఈ ప్రపంచంలో, 3 నడుస్తున్నాయి. ఓకే పార్వతి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడనుంటివి? నీకు వివేకం కలిగి ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నిర్మించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. చూడు, భూమి పునాది నేను వేసిన రీతని మేము ఆరాధిస్తున్న సృష్టికర్త మాట్లాడుతూ ఉన్నాడు. పార్వతి ఇదిగో చూడు, ఉదయ నక్షత్రములు యాకముగా కూడిపాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు? ఎవరు? సృష్టికర్త అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. మా నమ్మకం చొప్పున, మా విశ్వాసం చొప్పున భూమి విధి విధానాలు పార్వతి, భూమి ఎలా పుట్టింది, అసలు ఎప్పుడు వేయబడింది, లేకపోతే వేసేటప్పుడు దాని యొక్క విధానం ఏంటన్నది చూడు. ఉదయ నక్షత్రములంట ఏకముగా పాడాయంట, దేవదూతలందరూ ఆనందించారంట. అప్పుడు మూలరాతిని వేశాడు. చాలా వివరాలు ఉన్నాయి. సముద్రమునికి గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత బంధించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో చక్కగా దాని వివరాలన్నీ. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టాడంట. పార్వతి, చాలా వివరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కానీ మెయిన్ వాక్యం నీకు నేను పరిచయం చేశాను. పార్వతి గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలు అర్థం అవట్లేదు. మీ మాట విధానం, మీ యొక్క తత్వం. ఏం సాధిస్తావు చెప్పు? అస్తమాటు సనాతన ధర్మంలో ఉన్న ఆ లెక్క, అదే హిందూ గ్రంథాల ప్రకారంగా ఉన్న లెక్క 432 కోట్ల సంవత్సరాలని, సైన్స్ లో ఉన్న 454 కోట్లు, 22 కోట్లు మిస్. అంటే ఏది నమ్మాలి? మీది అబద్ధమని సైన్స్ నిజమేనా? సైన్స్ అబద్ధం, మీది నిజమేనా? ఏది చెప్పు, క్లారిటీ చెప్పలా నువ్వు. అసలు నాకు చెప్పాలి తర్వాత నువ్వు వీడియో చేసినప్పుడు అని చెప్పు. పార్వతి, ఇంత అబద్ధాన్ని నువ్వు నిజమని చెప్తున్నావు, మరలా మమ్మల్ని ఏమంటున్నావు? తాగి చచ్చిపోయాడు ఎవడో, అది సీసీ కెమెరాలో చూపిస్తే మీరు నమ్మలేదు అని అంటున్నావు. ఎందుకు ఆ గొడవ నీకు పద్దాక? సరే, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదు కాబట్టి నువ్వు మాట్లాడు అలాగా. కానీ ఈ విషయాలు మాట్లాడవు చూడు. మరలా నువ్వు అంటున్నావు మా దేశంలో మీకు పనేంటి, భారతదేశంలో పనేంటి, మీరు వెళ్ళిపోండి మా దేశంలో. ఎవరిది? నీది ఆ దేశం, భారతదేశం. నువ్వేంటి ఆ బ్రిటిష్ వారితో పోరాడి గెలిచావు భారతదేశాన్ని, స్వతంత్రం తెచ్చావు. నువ్వేనేంటి పార్వతి? నువ్వే తెచ్చావమ్మా బంగారు తల్లి. స్వతంత్ర యోధులు నువ్వు ఉన్నావా ఏంటి కొంపదీసి? భారతదేశం నీదా? నీకోసమే వాళ్ళతో పోరాడి పార్వతి ఇదిగో ఈ దేశం నీకు అప్పచెప్తున్నావమ్మా. ఈ స్వాతంత్ర సమరయోధులందరూ పార్వతి గారు ఇదిగమ్మా ఈ దేశం అంతా మేము పోరాడి తెచ్చాము ఆ బ్రిటిష్ వారి దగ్గర నుండి, కాబట్టి జాగ్రత్త అమ్మా. ఇదిగో ఈ దేశం నీదే, ఈ దేశంలో నువ్వు ఎవరి నుంచి తాళ్ళ నుంచు, ఎవరిని పొమ్మంటే వాళ్ళు పోవాలమ్మా అని అధికారంతో రాసిచ్చారా నీకు పార్వతి? భారతదేశం గురించి నీకు అసలు బుద్ధి ఉండాలి. భారతదేశం గురించి మాట్లాడాలంటే భారతదేశంలో ఉన్నావే గానీ అసలు భారతదేశంలో ఉన్న విలువలనే అసలు కాపాడవు నువ్వు. ఆ భారతదేశంలో ఉన్న విలువల ప్రకారంగానే నువ్వు బ్రతకు. నువ్వు భారతదేశం గురించి మాట్లాడుతున్నావా? దేశంలో నుంచి వెళ్ళిపోవాలా? ఎవరిదమ్మా నీది ఆ దేశం? మా తల్లే. ఎవరెవరు ఉండాలో చెప్పు అందరికి. కొంచెమైనా చదువుకున్నావు కదా, కొద్ది గొప్ప ఇంగ్లీష్ బాగా మాటలు. ఈజ్ కొట్టండి, హిందూ ఈజు, సైన్స్ ఈజు అని కొట్టండి అని చెప్తున్నావుగా. చక్కని రీతిలో మాట్లాడతావు, చక్కని రీతిలో పాటలు. నీకున్న టాలెంట్ చాలా గొప్పది. ఈ మాత్రం ఆలోచించట్లేదా నువ్వు? భారతదేశం నుండి వెళ్ళిపోవాలా? మరి స్కూల్లోకి వెళ్ళి చదువుకున్నావు కదా నువ్వు. స్కూల్లోకి వెళ్ళి ప్రమాణం ఆ జనగణ మన గీతంలో, తర్వాత భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రమాణం చేసి వస్తావు కదా మా స్కూల్లో. ఇప్పటి వరకు ఆ ప్రమాణం ప్రకారం చదువుకున్నావు కదా.
ఎందుకు చదువుకున్నా? నీకు చదువు నేర్పించిన సంస్కారం ఏది? భారతదేశంలో నుండి నీకు నచ్చలేని వాళ్ళు అందరు వెళ్ళిపోమంటాక నీదా ఏంటి కొంపదీసి? ఎందుకు పార్వతి గారు ఆలోచన లేని మాటలు? అడిగిందాన సమాధానం చెప్పు. సైన్స్ 454 కోట్లని సంవత్సరాలు అయింది భూమి పుట్టని అని చెప్తున్నావు. మీ సనాతన ధర ప్రకారంగా 432 కోట్లు అంటున్నావు భూమి పుట్టి. ఈ రెండిట్లకి అసలు మ్యాచింగే లేదు. దానికి చెప్పు సమాధానం. అబద్ధం కదా అది? పచ్చి అబద్ధం కదా? 6000 సంవత్సరాలేనా? 6000 సంవత్సరాలేనా? అంటే ఆదాము నుండి క్రీస్తు వరకు, క్రొత్త నిబంధన వరకు, ఇట్లా ఈ లెక్క. ఆదాము నుండి లెక్కేసి 6000 సంవత్సరాలని కౌంట్లింగ్ వస్తుంది ఇందులో బైబిల్ ప్రకారంగా. ఇంకా నీకు తెలుసా, ఆది కాండంలో ఉన్నప్పుడు ఆదిలో భూమి ఆకాశం చేసేదని మొదటి వచనంలో ఉంటుంది చదువు. అంటే దానికంటే ముందు యుగాలు ఉన్నాయి. ఎందుకు పార్వతి గారు చదువుకుని కూడా అన్ని తెలిసి కూడా మీరు కించపరచాలని ప్రతిసారి కించపరచాలని మాట్లాడుతూ ఉంటారు? తప్పనిసరిగా నువ్వు తెలుసుకోవాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి పార్వతి. దేవుని దయలోనే మీరు అన్ని అనుభవిస్తున్నావు నువ్వు. అవునా? నువ్వు మాట్లాడే ఫోను, ఫ్రిడ్జు, ఫ్యాను, కరెంటు, గృహానికి సంబంధించిన ప్రతిదీ, తర్వాత నువ్వు వాడుకునే ప్రతిదీని మన భారతదేశంలో సహోదరులకు ఎంతో మంది మేలు చేశారు. అవి కూడా మేము గౌరవిస్తాం, ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు సున్నా కనిపెట్టారంటే ఆ సహోదరులు ఆయన క్రిస్టియన్ కాదు కాబట్టి కనిపెట్టాం, మరి అది వాడుకుంటున్నాం, అది గౌరవిస్తాం. ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రతిభని పొగుడుతాము. నీలా కాదు. గొర్రెలు మీరు ఒరిజినల్ గొర్రెలు చేసింది మేము అనుభవిస్తున్నాం. ఏదైతే గొర్రె ద్వారా వచ్చింది నువ్వు తింటున్నావు, అనుభవిస్తున్నావు. అది చాలా సంతోషం. అవునా కదా పార్వతి? ఏదైతే గొర్రె వలన నువ్వు 90% జీవిస్తున్నావు అని చెప్పుకోవాలి ఈ విషయం. ఓకేనా పార్వతి? సరిగా అన్ని తెలుసుకొని మాట్లాడు. సైన్స్ దేవుడిని ఒప్పుకోదు. ముస్లిం అల్లాగారు ఉన్నారని ఒప్పుకోదు, యేసుక్రీస్తు వారు ఉన్నారని ఒప్పుకోదు సైన్స్. తర్వాత రాముల వారు, శ్రీకృష్ణ వారు వాళ్ళందరూ ఉన్నారని ఒప్పుకోదు సైన్స్ తీసుకొచ్చి ఇంకెట్టు అసలు బతే లేదు నీకు. అసలు మీ వాళ్ళు తిట్టేస్తారు, జాగ్రత్త పార్వతి. మీ వాళ్ళు తిట్టేస్తారు నిన్ను. సైన్స్ లో అసలు దేవుడు ఉన్నారని నమ్మరు. చదువుకున్నావు, ఇది కూడా తెలియదు నీకు పార్వతి. ఎందుకు వచ్చింది పార్వతి? ఈ భారతదేశంలో అందరమే కలిసిమలిసి జీవించి బ్రతుకున్నంత వరకు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు చూపించుకుంటూ ఎవరి ధర్మ విధి ప్రకారంగా వారు బ్రతుకుతూ జీవించి కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకుంటూ, బాధల్లో ఉన్న వాళ్ళు హత్తుకుని పగల పాత్రలు వేసుకుంటాం ఆ పార్వతి గారు. ఎందుకు అసలు? ఈ విధంగా నువ్వు ఆలోచించు. అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం, జీవించాలి. తప్పనిసరిగా నువ్వు గ్రహిస్తావని దేవుని కృప నీ మీదుండి, నీ కుటుంబం మీదుండి, అలాగే నీ వల్ల ఎవరైతే ఉన్నారో వారి మీద దేవుని కృప ఉండాలి. దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలి. ఆయన రాకడొచ్చిలోగా మీరందరూ మారు మనసు పొందాలి. నీ వల్ల ఎవరైతే ఉన్నారో, క్రీస్తు ప్రేమకు దూరంగా ఎవరైతే ఉన్నారో వారందరూ రక్షణ పొందాలి అనే మేము రోజు ప్రార్థన చేస్తున్నాము. నువ్వు నీ కుటుంబము మరి చక్కనైన రీతిలో ఉండాలి, క్రీస్తుని తెలుసుకోవాలి, మిగతా వారు తెలుసుకోవాలి అని మేము రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇలా ఎప్పుడు కూడా ఆలోచించకుండా మాట్లాడితే నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఉంటారనేది నువ్వు గుర్తించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా పార్వతి గారు? మంచిది. దేవుని బిడ్డలారా, మరి పార్వతి గారు మాట్లాడే మాటల విషయంలో ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. మరి ఆమె మార్పు చెందాలి, ఆమె అలాంటి అజ్ఞానంలో నుండి బయటకు రావాలి. ఆమె ఆ కుటుంబం ఇంకా మిగతా వారు ఆమె వాళ్ళు ఎవరున్నారు వారందరూ కూడా రక్షణ భాగ్యంలోనికి రావాలని మీరందరూ కూడా ప్రార్థించాలని దేవుని పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.